బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలంగాణ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీసీ సంక్షేమ సంఘం మరియు కుల సంఘాలు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా బీసీ సంఘం అలాగే క్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మరియు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు మరియు సభ్యులు మీడియాతో మాట్లాడుతూ 2023లో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని అధికారంలోకి వచ్చాక సుమారు 2 సంవత్సరాలు కావస్తున్న దాటవేసే ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు। ఇక బీసీలు 65% ఉన్నా కూడా 42% మాత్రమే అడుగుతున్నామని, ప్రభుత్వం 42% ఇచ్చాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని, అలా కాకుండా ముందుకు పోతే పార్టీలకు గుణపాఠం చెప్తామని హెచ్చరించారు। నిర్వహించడం జరిగింది। 42% రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు పోవాలని ప్రధాన డిమాండ్తో ఈ ధర్నా రాష్ట్రం మొత్తం అన్ని కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద నిర్వహించడం జరుగుతుంది। దానిలోని భాగంగానే అప్పుడు 2023లో పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% ఉద్యోగ రాజకీయ రంగాల్లో కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటి జాప్యం చేస్తుంటే పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న, మిగతా బీసీ సంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తే అసెంబ్లీలో ఏకతీర్మానం చేసి దాన్ని రాష్ట్రపతికి, గవర్నర్కు, ప్రధానమంత్రికి లేఖ పంపించడం జరిగింది। కొంతమంది బీసీ సంఘాలు తీసుకొని పోయి పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయించి ప్రధానమంత్రిని హైదరాబాద్కు తీసుకువచ్చి మెడలు వంచి 42% ఉద్యోగ రాజకీయాల్లో కలిసి 9th షెడ్యూల్లో చేర్పిస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 56 సార్లు ఢిల్లీకి పోయినా ఒక్కసారి కూడా దాని గురించి ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించకపోవడం, అఖిల పక్షాలని, మేధావులని, బీసీ సంఘాలని తీసుకుపోకుండా ఉండడం, మళ్ళా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనడం ఎంతవరకు న్యాయమని రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఉన్నాం। ఇప్పటికైనా 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు ఎన్నికలకు పోవద్దని ఏదో సాకు చెప్పి 3,500 కోట్ల రూపాయలు అభివృద్ధి